సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? నేను ఐక్యాకి అయితే వచ్చేసాను. మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. బట్ నాకు చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. బట్ ఈ సండే అక్క ప్లాన్ చేశారనమాట, వెళ్దామా అంటే ఓకే అని చెప్పేసి నేను ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇక్కడ 19 రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్. 19 రూపీస్ నుంచి కొన్ని ల్యాక్స్ వరకు అయితే ఉన్నాయి. అంటే మనకి సెటప్ ప్లస్ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, ఒక బెడ్రూమ్ దగ్గర నుంచి ఒక లివింగ్ రూమ్, ఒక స్టడీ రూమ్, ఒక కిచెన్, ఒక హాల్, ఒక బాల్కనీ ఎలా రెడీ చేసి పెట్టారంటే వీళ్ళు. ఓకే, మనకి కొన్ని ఐడియాస్ కూడా వస్తాయి. మనం కొంటామా కొనమా అని పక్కన పెట్టేస్తే మనం రూమ్ని ఇలా పెట్టుకోవాలా అని చెప్పేసి ఎంత క్యూట్గా వీళ్ళంతా సెటప్ చేసి పెట్టారో చూసారా. బయట గార్డెనింగ్లో ఎంత బాగుందో సెటప్. అది నాకైతే ఆ సెటప్స్ బాగా నచ్చాయి. ఇదైతే రోలర్, మనకి బబుల్స్ వస్తాయి కదా క్లాత్కి, లేకపోతే డస్ట్ ఉన్నా అలా వెళ్ళిపోతుందని. ఈ చైర్ కూడా చిన్నగా క్యూట్గా అనిపించింది నాకు, అదే చెప్తున్నాను అనమాట నేను. అండ్ కొన్ని వస్తువులు అయితే నచ్చాయి నాకు, కొన్ని కాదు చాలా వరకు నచ్చాయి. బట్ కొన్ని కాస్ట్ ఉన్నాయి నచ్చినవి, కొన్ని కాస్ట్ లేవు, తక్కువలో కూడా ఉన్నాయి. టీ పాయ్స్ దగ్గర నుంచి మనకి డ్రాస్ నుంచి ఇంకా స్టోరేజ్కి సంబంధించిన సామాన్లు కూడా. అంటే కలర్ చూసారా సోఫాస్వి, అసలు ఇంట్లో కూర్చున్న ఫీల్ వస్తుందన్నమాట. ఏదో షాపింగ్కి వెళ్ళిన ఫీల్ అయితే లేదు. అది ఎత్తుదాం అనుకున్నాను బట్ ఎత్తలేకపోయాను, వాళ్ళు లాక్ వేసి పెట్టారన్నమాట. అందుకే ఇలా కూర్చొని బిల్డప్ ఇచ్చుకుంటున్నాను. నా లైఫ్లో నేను కూడా నాకంటూ ఒక ఇల్లు తీసుకొని ఇలా మొత్తం ప్లాన్ చేసుకోవాలి అని ఉంది. చూద్దాం, దేవుడి దయ వల్ల అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి దానికోసం. మా మమ్మీ బ్లెస్సింగ్ కూడా ఉంటుంది నాకు ఎప్పుడు. ఓ మై గాడ్, ఈ ఆఫీస్ సెటప్ అయితే అద్రిపోయింది. ఆ ఫోన్ చూసారా ఎంత బాగుందో నిజంగా. అసలు ఇంట్లో ఉన్న ఫీల్, ఆఫీస్లో ఉన్న ఫీల్ తెప్పించేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది లైట్ వస్తుంది, బట్ నా చేతిలో తీసుకోగానే దరిద్రానికి ఆ లైట్ పోయింది. కింద పెడితే మళ్ళీ వచ్చింది. కొంచెం బొమ్మలతో ఆడుకొని అలా చిన్న క్యూట్ ట్రీస్ చూసేసి ఇంకా షెల్ఫ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట నేను. షెల్ఫ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఎవ్రీథింగ్, ఏమేమి ఉన్నాయో ప్రోడక్ట్స్ అన్నిట్లోని మనకి, అన్ని ఐటమ్స్లోని మనకి చాలా వరకు వాళ్ళు ఆప్షన్స్ అయితే చాలా పెట్టేశారనమాట. కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు జనాలని. కానీ ఫ్యామిలీతో వెళ్తే ఎక్కడికైనా అసలు హ్యాపీనెస్సే వేరు ఉంటుందండి, ఆ థ్రిల్లే వేరు ఉంటుంది కదా. చూసారా నేనేమంటున్నానంటే, ఎప్పుడంటే చపాతీలు కూడా తిక్కొచ్చు దీంట్లో. సో 90 రూపీస్కి అలా వచ్చింది. 99 రూపీస్కి డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇలాంటి కిచెన్ నా ఫ్యూచర్లో చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇది నా మెన్యూ అనే అక్కడ చెప్తున్నాను నేను. ఇది కానీ దీంట్లో ఏముండవు, ఖాళీగా ఉంటుంది. చూసారుగా ఎన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయో, ఎంత కిచెన్ సెటప్స్ ఉన్నాయో, ఎంత బెడ్రూమ్ సెటప్స్ ఉన్నాయో. అసలు పిచ్చి ఎక్కిపోయింది నాకైతే. అంటే వెళ్ళిన టైమింగ్ కూడా అర్థం కాలేదు అసలు, తెలుసా. అసలు ఎంత టైం మేము అక్కడ అంతా తిరిగాము, బట్ అలసిపోయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి, కళ్ళు చెదిరిపోయే వెరైటీస్ అక్కడ. కొన్ని బిల్డప్ లిస్ట్ ఉంటాను నిజంగా. అండ్ ఇదైతే 999కే ఉంది. చూసారా మా అక్క కూతురు మొత్తం టాంబాయ్ అది. అవునా? యా, ఇది నాకు అది నచ్చింది, బట్ మన బడ్జెట్లో లేదని చెప్పి వదిలేసాను. ఇక్కడ అండ్ యూవీ లైట్స్ చూసారా బాగున్నాయి. అలానే ఇంకా పిల్లల కోసం అయితే బొమ్మలు కూడా అదిరిపోతున్నాయి, అక్కడ రేట్లు కూడా అదిరిపోతున్నాయి అనుకోండి. అండ్ ఇక్కడ బల్బ్ సెక్షన్కి వచ్చాము. అండ్ లైట్స్ అయితే వీళ్ళందరికీ నేనే పార్టీ ఇచ్చిన. ఫుల్ అలసిపోయాం కాబట్టి తిందాంలే అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఎవరినైనా అడిగి కొంచెం తినేద్దాం అనుకుంటున్నా. అందరు ప్లేట్స్లో ఎంత తీసుకోకపోతున్నారు. మామూలుగా తీసుకోవట్లేదు జనాలు. 80 రూపీస్కి ఒక ఛాయ్ అంట. ఓకేలే, నా ఛాయ్ లవర్ కాబట్టి నేను ఫుడ్ ఏం తీసుకోలేదు. వాళ్ళైతే పేస్ట్రీస్ అండ్ చికెన్ నట్స్ తీసుకున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అని ఆగమాగం అయిపోతున్నాను నేనైతే, తొందరగా తాగాలని చెప్పేసి. కానీ వాళ్ళకైతే వాళ్ళు తీసుకున్న పేస్ట్రీస్ అయితే అస్సలు నచ్చలేదు. ఐక్యాలో ఫుడ్ బాగుంటుంది అని చెప్పి చాలా రివ్యూస్ చూసాను, బట్ నో గాయస్, అంత బాగుండదు ఫుడ్. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. ఛాయ్ అయితే వేస్ట్ అంటే వేస్ట్ ఉంది. నాకైతే నా జీవితంలో ఎప్పుడు అంత గలీజ్ ఛాయ్ తాగలేదు నేను. డబ్బులు వేస్ట్, ఛాయ్ వేస్ట్, టైం వేస్ట్ నాకు. అందుకే అది అలానే పెట్టేసి ఇంకా వేరే షాపింగ్కి అయితే వచ్చేసి
వచ్చేస్తున్నాం అనమాట, కిందికి వెళ్ళిపోతున్నాము. చాలా చిరాకులు వేసింది మాకు. పాపం వాళ్ళు కూడా పేస్ట్రీస్ తినలేకపోయారు. డబ్బులు వేస్ట్ అనవసరంగా, టైం వేస్ట్ మెయిన్గా. సో బౌల్ సెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. కిచెన్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్ని స్టోరేజ్ ఐటమ్స్ అన్నీ. డబ్బాల సెక్షన్ అయితే ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్పే అవసరం లేదు, వాళ్ళందరూ అక్కడికే వెళ్ళిపోతారు. మా మమ్మీ అంటే తను కూడా అక్కడికే వెళ్ళేది. ఇట్స్ ఓకే. బౌల్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. ఇది 19 రూపీసే. ఇది పింక్ కలర్ ఉన్న ఆరెంజ్ రెడ్. నేను ఇక్కడ వచ్చేసి ఏదో క్రికెట్ లాగా బిల్డప్ ఇద్దాం అనుకున్నాను, కానీ అది ఎంత హెవీగా ఉంది తెలుసా. ఇది నా సామ్రాజ్యం అని చెప్తున్నాను, ఎందుకంటే కప్స్ ఉన్నాయి కాబట్టి, టీ కప్స్. నేను టీ లవర్ కాబట్టి. అండ్ కొన్ని బెడ్ లైట్స్ అయితే ఓ మై గాడ్, నాకైతే ఫుల్ రొమాంటిక్ ఫీల్ వస్తుంది కొన్ని బెడ్ లైట్స్ని చూస్తుంటే. ఇది ల్యాంప్ అయితే ఎంత బాగుందో, కొనుక్కుందామంటే వద్దు ఓవర్ కాస్ట్ ఉంది అన్నారు. ఇట్స్ ఓకేలే అని అలా చింగు అని చెప్పేసి లైట్స్ దానికైతే వచ్చేసానన్నమాట. మీరు ఎప్పుడైనా ఐకియాకి వెళ్ళారా? వెళ్ళి ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఇంకొకటి తీసుకొని వచ్చారా? క్యాండిల్స్. క్యాండిల్ నైట్ డిన్నర్స్కి బాగుంటుంది, కానీ డిన్నర్కి ఒక డేట్ లేదు. ఫైనల్లీ నేనైతే షాపింగ్ చేసేసుకున్నాను. ఈ వస్తువులు అయితే తీసేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.